హాయ్ అండి. మేమైతే ఈరోజు మామిడి తోటకు వచ్చేసాము. ఇక్కడైతే చాలా రకాల మామిడికాయలు ఉన్నాయి. పదండి మీకు చూపిస్తాను. చూసారా మామిడికాయలు గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో, నాకైతే చాలా నచ్చేసాయి. అరే కానీ మీకందరికీ మామిడికాయ పేర్లు తెలుసా? అసలు ఎన్ని రకాల మామిడికాయలు ఉన్నాయి. బంగినపల్లి, రసాలు, కొబ్బరి మామిడికాయ, అంటు మామిడికాయ, ఇంకా మల్గోవా, నీలంకాయలు, ఇట్లా చాలా రకాల పేర్లు ఉన్నాయండి. ఇంకా చాలా ఉన్నాయి, నాకైతే గుర్తు రావట్లేదు. గుర్తున్నవి టకటకా చెప్పేశాను. మీలో ఎవరికైనా ఎన్ని రకాల మామిడికాయలు ఉన్నాయో వాటన్నిటి పేర్లు తెలిస్తే నాకు ఒకసారి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంతటికి ఇవైతే రసాలు అంటండి. చూడ్డానికి ఎంత బాగున్నాయో. అసలు ఈ ఇయర్ రసాలు చాలా రేర్గా దొరుకుతున్నాయి. అవైతే జ్యూస్గా చాలా బాగుంటాయి. చాలామంది లైక్ చేస్తారు కూడా. ఈ కట్ చేసుకొని అంతా తినకుండా వాటిని చేతులతో బాగా నలిపేసి జ్యూస్ లాగా లాక్కొని తింటారు. మీలో ఎంతమందికి ఇష్టం? ఈరోజైతే మేము తోటకెళ్ళి అవే ఎక్కువ తీసుకున్నాము. అండ్ బంగినపల్లి మామిడికాయలు కూడా తీసుకున్నాము. పల్లెకాయలు కూడా అంటారు. సో ఇవైతే తోటకెళ్ళి కొన్ని అయితే తీసుకున్నాము. అండ్ కొంచెం వీడియో ఇలా షూట్ చేశాను. అండ్ ఒక దగ్గర ఈ మామిడికాయ చాలా పెద్దదిగా కనిపించింది. దీన్ని ఏం కాయ అంటారో మేము అడగలేదు, కానీ ఇదైతే చూడడానికి అయితే చాలా బాగుంది. ఇవన్నీ అన్నీ కోసి పెట్టారు. ఇంకా ఒక చాక్ తీసుకొని వెళ్ళి బాగా ఒక పసుపు రంగులో ఉండేటివి అక్కడే కోసుకొని అయితే తిన్నాము. పిల్లలు అందరూ తిని చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూడండి ఎంత చిన్న చెట్టు ఇది. దీనికి ఎన్ని కాయలు కాస్తున్నాయో. చాలా బాగుంది అసలు ఈ తోట అయితే, మామిడి తోట. నేనైతే ఫస్ట్ టైం తోటకి వెళ్ళడం కూడా నాకైతే చాలా నచ్చింది. ఎవ్రీ ఇయర్ తోటకు వచ్చే తెచ్చుకోవాలనిపించింది మామిడికాయలు. సో ఇప్పుడు ఇవన్నీ తీసుకొని వెళ్తాం కదా, ఇవి ఎలా పండబెట్టాలి అని అడిగాము. ఒక పేపర్ వేసేసి అన్నీ దాని మీద పరిచేసి దాని మీద ఒక పేపర్ వేయమన్నారు, లేదంటే ఒక గోతాం మీద వేసేయమన్నారు. అంతే, ఒక 5-6 డేస్కి అయితే అవి పసుపు రంగులో వచ్చేస్తాయంట. సో ఇది ప్రాసెస్. కాయలు ఎత్తుకొని వెళ్ళి మనం పండబెట్టుకునేది. ఈ కాయలు అయితే చాలా పెద్దవిగా ఉన్నాయండి. వాళ్ళు తెంపేటప్పుడే కింద పడి పగిలిపోతున్నాయి. చాలా ముదురుగా ఉన్నాయి కాయలు. చూడ్డానికైతే భలే ఉన్నాయి తెలుసా. పగిలిపోతున్నాయి కాయలు. అదిగో ఎంత పెద్ద కాయ పగిలిపోయింది. ఇవి వచ్చేసి బంగినపల్లి కాయలు అన్నారు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కదా. ఇది ఈరోజైతే మధ్యాహ్నం వెళ్ళి తోటలో ఫుల్గా ఎంజాయ్ చేసాం, మామిడికాయలు కోసాము. ఈరోజు వీడియో అయితే ఇది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ లోపల నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.